రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఒక రూ. 5 బిల్లతో ఇలా చేస్తే చాలండి. 5 కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుందన్నమాట. అందుకే రూ. 5 బిల్లతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. నార్మల్గా ఏంటంటే మన జీవితాల్లో చాలా అప్పు అనేది ఉంటూ ఉంటుంది. ఆ అప్పుని ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటారు. అప్పు తీరక ఎంతో బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ రూ. 5 బిల్ల పరిహారం అనేది చేయండి. చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకొని ఉండే పరిహారం అని చెప్పొచ్చు. అద్భుతం అంటే అద్భుతం జరిగేలాగా ఉపయోగపడుతుందండి. ధనంతో ఏంటంటే కనుక ఇప్పుడు మనకు అప్పు అంటే డబ్బే కదండి. మనం ఏంటంటే సంపాదించింది సరిపోకను, మన దగ్గర సరిగ్గా లేకను, ఏదో ఒక రకంగా మనకు అవసరం ఉండే మనం ఏంటంటే అప్పు చేస్తాం. అప్పు చేసిన తర్వాత ఆ డబ్బుని కట్టలేక దానికి వడ్డీల మీద వడ్డీలు కట్టి ఎంత ఇబ్బంది పడిపోతామంటే కనుక అది మనకు మాత్రమే తెలుసుంటుంది కదా. అందుకే అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రూ. 5 బిల్ల పరిహారం అని చేయండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని చాలామంది కూడా చేసి ఫలితాలను పొందిన పరిహారము. అలానే కాకుండా ఇదేంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం అండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రూ. 5 బిల్ల అనమాట. 5 అనే సంఖ్యని రూ. 5 బిల్లని ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది. అలా ఏంటంటే కనుక ఆ తల్లి ఇష్టపడుతుంది కావున ఇలా ఈ విధంగా పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. రేపు మంగళవారం రోజున ముఖ్యంగా ఏంటంటే అప్పు ఉంటుంది కదండి. అప్పు ఉండే వాళ్ళు కావచ్చు, నార్మల్గా అప్పు చేయకూడదు లైఫ్లో అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మంగళవారం పూట ఎట్టి పరిస్థితులు కూడా ఎర్రటి దుస్తువులు ధరించకూడదు. ఇది మనం చెప్పే మాట కాదు, మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ మాట. అలానే కాకుండా ఎరుపు ఏంటంటే కనుక మన జీవితంలో చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేయిస్తుంది. కాబట్టి ఎర్రటి వస్త్రాలు అయితే ధరించకండి. దూర ప్రయాణాలు చేయకండి. మంగళవారం ఏంటంటే కనుక అప్పును అసలు తీసుకోకండి. ఇవ్వండి, ఇస్తే మంచిది. ఇచ్చుకుంటూ పోతారు, తీసుకుంటూ పోతారనమాట. అలా చేయకండి. ఇక ఆ తర్వాత రూ. 5 బిల్ల పరిహారం అనేది కూడా చెయ్యండి. అయితే నార్మల్గా ఏంటంటే కనుక మనమండి ఈ మంగళవారం రోజు నియమాలు పాటించుకుంటూ రూ. 5 బిల్ల పరిహారం చేసుకుంటే మన సుడు అనేది తిరుగుతుంది. ఇంట్లో ఎర్ర టమాటాల కూర వండకూడదు, ఎర్రపప్పు వండి తినకూడదు. దానివల్ల కూడా అప్పు పెరుగుతుంది. అంటే కొంతమంది ఏంటంటే కనుక ఇవి మూఢనమ్మకాలు, దీనివల్ల ఏం జరగదు అనుకుంటారు. కానీ నమ్మే వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మకండి. ఎందుకంటే మనం ఇలాంటివి నమ్ముకుంటూ కొన్ని పరిహారాలు చేసుకుంటేనే మన అప్పు తీరే అవకాశం ఉంటుంది. మనం ఏది నమ్మకుండా చేసుకున్నామనుకో మనకు అప్పు అనేది ఏంటంటే కనుక తీరదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక రేపు మంగళవారం రోజున మీరు అంటే ఒంటి స్నానమైనా సరే తల స్నానమైనా సరే చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోండి. ఖచ్చితంగా దీపం పెట్టి పరిహారం చేస్తే మంచిది. దీపం పెట్టకపోయినా పర్వాలేదు కానీ పరిహారం చేసుకోండి. దీపం పెడితే ఏంటంటే కనుక ఇంకా దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. ఇంకా ఏంటంటే కనుక దైవానుగ్రహం కలిగి సకల శుభాలు మనకు చేకూరుతాయి. కాబట్టి దీపం అనేది ఖచ్చితంగా పెట్టండి. నార్మల్గా అండి డైలీ ఎలా దీపం పెడతామండి, అలా పెట్టేసుకోండి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే ఇంకా ఈ పరిహారం అనేది ఆచరించండి. అప్పు ఉండే వాళ్ళే చేయాలా, అప్పు లేని వారు చేయకూడదా అంటే అప్పు ఉండే వాళ్ళు కూడా చేయొచ్చు, అప్పు లేని వారు కూడా చేయొచ్చు. ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయి. అప్పు అయితే తీరుతుంది. అప్పుల కుబిలో నుంచి బయటపడతాం. అప్పులు ఇచ్చే స్టేజ్కి మనము వెళ్ళగలుగుతాము. అంత స్టేజ్కి మనం అంటే ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. 99% పనిచేస్తుంది. 99% కంటే కూడా ఎక్కువగా ఫలితాలను పొందిన పరిహారం అనమాట. ఇక్కడ మీరే ఇదేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. 99% కంటే కూడా ఎక్కువగా ఫలితాలను పొందిన పరిహారము. దీన్ని చాలామంది కూడా పాటించారు. ఇది ఇప్పటిదైతే కాదండి, చాలా పురాతనమైన పరిహారం అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఏంటంటే ఆచరణలో ఉంది కావున మనం కూడా చేయటం వల్ల మన అప్పు కూడా తీరుతుంది. ఇది చేయగానే వెంటనే ఏంటంటే కనుక అప్పు తీరదండి, కొంచెం సమయం పడుతుంది. అంటే ఇప్పుడు మనకు రావాల్సిన డబ్బు ఉందనుకోండి, అలా డబ్బు వస్తుంది. అలానే కాకుండా ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బు ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇవ్వటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా మనకు ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాలు చెప్పబడుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేసేసి చక్కగా మీ అప్పుని తీర్చుకోండి. అలానే కాకుండా మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళండి. ఈ పరిహారం చేయడం ద్వారా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం అనేది ఏదో ఒక రూపంలో నుంచి మనకు ఆకర్షించబడుతుంది. డబ్బు లేక మనం కొన్నిసార్లు నరకం చూస్తూ ఉంటాం కదా, ఆ నరకం నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈజీగా అంటే పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. మీరేం చేయండి అంటే ఇక్కడ చూపించే విధంగా ఇన్ని వస్తువులు కావాలి మనకు. అంటే పసుపు, అలానే కాకుండా గంధము, ఆ తర్వాత ఒక 2 కర్పూర బిళ్ళలు, 4 ఇలా ఇక్కడ రూ. 5 బిళ్ళలు కావాలన్నమాట. అయితే 4 రూపాయల బిళ్ళలు తీసుకోండి. 4 రూపాయల బిళ్ళలు మాత్రమే తీసుకోండి. అందులో ఏంటంటే మళ్ళీ మీరు 10 రూపాయల కాయిన్, రూపాయి కాయిన్లు ఇట్లా తీసుకోకూడదు. 5 రూపాయల బిళ్ళలు 4 ఉండాలి. ఒక బౌల్ తీసుకోండి, గాజుది కానీ ఏదైనా కానీ తీసుకోండి. తీసుకొని ఏంటంటే అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఏంటంటే కనుక గంధం పొడి. అంటే మన ఇంట్లో ఉంటుంది కదండి, మనం ఆడవాళ్ళం పెట్టుకుంటాం అష్టగంధం ఇలాంటివి, ఆ గంధం పొడి. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే
మనము పసుపు ఏంటంటే మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. గంధం ఏంటంటే గనక మంచి వాసన కలిగి ఉంటుంది. గంధం కూడా పరిహార పరంగా మనకు ఉపయోగపడుతుంది. పరిహార పరంగా ఏంటంటే గనక ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి పసుపు గంధం రెండు కలిపితే ఏంటంటే గనక అవి విడిపోని పదార్థాలు అనమాట. అంటే ఒకసారి అవి కలిపితే ఇంకా అవి విడిపోవు అనమాట. అందుకే ఏంటంటే ఆ రెండింటిని కలపండి. అంటే బౌల్లో వేసేయండి. ఒక 2 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపి పౌడర్ వస్తుంది కదా విభూది లాగా, ఏంటంటే కనుక మనం తీసుకున్న బౌల్లో వేసేసి దాంట్లో నీళ్లు పోసేసి చక్కగా పేస్ట్ లాగా చేయండి. ఎంత పేస్ట్ చేయాలంటే కనుక ఈ యొక్క 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి కదా 4, అవి ఆ బౌల్లో వేస్తే మునిగిపోవాలి ఆ పేస్టులు. అలా చేయండి. పలసగా చేసినా పర్వాలేదు, మీరు గట్టిగా చేసుకున్నా పర్వాలేదు, మీరు ఎలా చేసినా పర్వాలేదండి. కానీ ఈ విధంగా అయితే చేయండి. చేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత ఈ 5 రూపాయల బిళ్ళలు తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. గట్టిగా చెప్పండి. అప్పు తీరాలి, అప్పుల కూబిలో నుంచి బయటపడాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, జీవితంలో అప్పు అనేది ఉండకూడదని చెప్పుకొని 5 రూపాయల బిళ్ళలు అందులో వేసి సంకల్పం చెప్పి రాత్రంతా కూడా ఉంచండి. మరుసటి రోజు ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళలు అంటే ఒకవేళ పేస్ట్ గట్టిగా అయిపోతే రావు కదా, 5 రూపాయల బిళ్ళలు అందులోనే ఉండిపోతాయి. కాబట్టి ఆ మిశ్రమంలో మీరు కొద్దిగా నీళ్లు పోస్తే అది మళ్ళీ ఇంకా పేస్ట్ ఏంటంటే కనుక కొంచెం అంటే గట్టిగా అవ్వదు, కొంచెం నీళ్ళలాగా అవుతుంది కదా. అలా అయిన తర్వాత అందులో నుంచి 5 రూపాయల బిళ్ళలు తీసి ఇంకేం చేయండి అంటే కనుక ఒక క్లాత్ తీసుకొని తుడిచండి. తుడిచిన తర్వాత 5 రూపాయల బిళ్ళలు దగ్గరలో ఏ ఆలయం ఉన్నా పర్వాలేదు, అక్కడ హుండీలో వేయొచ్చు. లేదంటే కనుక నార్మల్గా పేదవారికి కూడా దానం చేయొచ్చు. ఇలా చేయటం వల్ల, ఇలా హుండీలో వేయటం వల్ల మన అప్పు అనేది తీరుతుంది, ఇంకా భగవంతుడికి చేరుతుంది. మనం సంకల్పం చెప్పుకొని పరిహారం ఆచరించాం కాబట్టి మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. మంచి ఫలితాలను మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చక్కగా అద్భుతంగా సిద్ధించే పరిహారం అండి. దీనివల్ల 99% మంచి జరగటంతో పాటు అప్పు కూడా తీరుతుంది. అప్పుల కూబిలో నుంచి బయటపడతాం. ఇంకా మిగిలిన మిశ్రమం ఉంటుంది కదా, అది ఎక్కడ పడితే అక్కడ పోయకండి. ఎందుకంటే రాత్రంతా పూజ గదిలో పెట్టుకుంటాం కాబట్టి అది కూడా పవిత్రంగానే మారుతుంది కదా. అదేం చేయండి అంటే ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఆ తర్వాత 5 రూపాయల బిళ్ళల్ని దానం చేయటం, హుండీలో వేయటం చేస్తే మంచిదన్నమాట. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలానే కాకుండా మీ జీవితం మారుతుంది, అప్పు తీరుతుంది, మీరు కూడా అప్పు ఇచ్చే స్థాయికి వెళతారు, అప్పుల కూబిలో నుంచి బయటపడతారు, రావాల్సిన డబ్బు వస్తుంది, ధనపరంగా ఉండే సమస్యలు పోతాయి. ధనం ఏంటంటే కనుక మనకు 4 దిక్కుల నుంచి ఏదో ఒక దిక్కు నుంచి ఆకర్షించబడుతుంది. ఒక బలం రూపంలో, ఒక వస్తువు రూపంలో, ఒక వాహన రూపంలో మన దగ్గరికి ఏంటంటే కనుక డబ్బు వస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇలా ఈ పరిహారం అనేది పరిపూర్ణ నమ్మకంతో చేయండి. మంచి కోసం చేస్తే మంచి జరుగుతుంది, చెడు కోసం చేస్తే చెడే జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి మీరు ప్రయత్నించండి. మంగళవారం పూటే చేయండి. మంగళవారం పూట చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత రేపు మంగళవారం పూట ఇప్పుడు చెప్పే విధంగా తమలపాకుతో ఇలా చేయండి. మీ అప్పులన్నీ తీరిపోవడంతో పాటు మీ కోరికలు కూడా తీరుతాయన్నమాట. అయితే తమలపాకు గురించి మనందరికీ తెలిసిందే కదా. తమలపాకు అతీత శక్తివంతమైనది. తమలపాకు ఏంటంటే గనక అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుందండి. అటు పరిహార పరంగా కావచ్చు, అటు దైవ పరంగా కావచ్చు, ఎటు పరంగానైనా సరే ప్రకృతి పరంగా కూడా తమలపాకు అనేది మనకు ఉపయోగపడటం అనేది జరుగుతుందన్నమాట. మన కోరికలు ఏంటంటే పెద్ద పెద్ద ఉంటూ ఉంటాయండి, తీరనే తీరవు కదా. ఎటువంటి కోరికనైనా సరే మీరు తీర్చుకోవాలనుకుంటే మీ కోరిక అంటే నెరవేరాలని ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరు కూడా కోరిక తీరాలనే అనుకుంటూ ఉంటారు. భగవంతుని ఎంత పూజించినా కానీ మన కోరికలు తీరవు. ఎలాగైనా సరే కోరిక తీర్చుకోవాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు రేపు మంగళవారం పూట ఏంటంటే ఒక తమలపాకుని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అందుకే చినిగి లేకుండా, డ్యామేజ్ లేకుండా మంచిగా ఉండే ఒక తమలపాకుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత మీ కోరిక ఉంటుంది కదా, దీనికి ఏంటంటే కనుక పూజతో సంబంధమే లేదండి. నిజం చెప్పాలంటే మనం పూజ చేసినా చేయకపోయినా మనం ఏంటంటే కనుక కేవలం స్నానం చేసుకుని ఈజీగా చేసేసుకునే పరిహారం. ఒక్కటే ఒక తమలపాకుని తీసేసుకుని పరిహారం చేయటం వల్ల కోరిక ఎంత పెద్దదైనా సరే నెరవేరుతుందన్నమాట. ఇలా తమలపాకుని తీసుకుని అందులో ఎర్రపప్పు ఉంటుంది కదా, మనందరికీ తెలిసిందే కదా, మన ఇంట్లో కూడా ఉంటుంది కదండి. మనం ఎర్రకందిపప్పు అంటాం కదా, ఎర్రకందిపప్పుని తీసుకోండి. అలా తీసుకున్న ఈ పప్పుతో పాటు చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని పెట్టండి. పప్పు బెల్లం రెండు ఏంటంటే ఈ ఆకు మీద పెట్టండి. అలా పెట్టిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే కోరికలు ఉంటాయి కదా, ఇప్పుడు మీరు ఏ కోరిక అయితే కోరుకోవాలనుకుంటున్నారో, ఏ కోరిక తీరాలనుకుంటున్నారో ఆ కోరిక ఏంటంటే చెప్పుకోండి గట్టిగా. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ బెల్లము పప్పు తీసుకెళ్ళి తమలపాకు మీదే పెట్టి దాన్ని ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఖచ్చితంగా మీ కోరిక ఏంటంటే కనుక తీరుతుంది. మీరు కూడా కుబేరులాగా మారుతారు. అలానే కాకుండా కోరిక తీరటంతో పాటు మీకు మంచి జరుగుతుంది, దైవానుగ్రహం కూడా కలుగుతుంది. అటన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ పనిని ఏంటంటే కనుక మర్చిపోకుండా చేసుకోండి. ఇక
మంగళవారం రోజున ఏంటంటే ఒక కొబ్బరికాయతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. అయితే కొబ్బరికాయ ఏంటంటే అతీత శక్తివంతమైనదండి. మనకుండే దిష్టి దోషాలు కావచ్చు, మనకుండే దరిద్రాలు కావచ్చు, మనని పట్టి పీడిస్తున్న కొన్ని పీడలుంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు చెడు దిష్టి, నరదిష్టి, దిష్టి దోషాలతో పాటు జనఘోష, నరఘోష, మంది కళ్ళు మన మీద ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే గనక ఇరుగువారు పొరుగువారు ఏడుస్తూ ఉంటారు. మన మీద ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరి కళ్ళు పోవాలన్నా, మన మీద ఉండే దిష్టి మొత్తం పోవాలన్నా, మనకు మంచి జరగాలన్నా సరే మంగళవారం పూట ఏంటంటే ఒక కొబ్బరికాయని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. దిష్టి దోషాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా పోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. అలానే ఏంటంటే కనుక దైవానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. కొబ్బరికాయ దిష్టి కోసం ఉపయోగించుకుంటారు, దేవుని కొడుతూ ఉంటారు కాబట్టి కొబ్బరికాయ తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఇక్కడ చూపించే విధంగా అండి యాజ్ ఇట్ ఈస్గా చేసేసుకోండి. ఇక మీకు ఫలితం వస్తుందన్నమాట. ఇలా కొబ్బరికాయకి ఏంటంటే పైన పిలక ఉంటుంది కదా, అది తీయకండి, అలాగే ఉంచేసి అంటే కుంకుమ తీసుకుని అందులో నీళ్లు పోసి కొంచెం ఏంటంటే పేస్ట్ లాగా చేసి స్వస్తిక్ గుర్తు వేసి ఆ తర్వాత ఈ పరిహారం అనేది చేయండి. అలా చేయటం వల్ల రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. మనకు పదే పదే అండి మనం సంపాదించుకుంటే కొంతమంది చూసి ఓర్వలేరు, మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు, మనకు దిష్టి పెడుతూ ఉంటారు. మనకేంటంటే కనుక దిష్టి పెట్టడంతో పాటు మన మీద నరకన్ అనేది అధికంగా ఉంటుంది. దానివల్ల మనం చాలా సఫర్ అవుతామండి. దానివల్ల ఏం జరగదు, అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడిపోతాం, ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది, సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట, సమస్యలు తలెత్తుతూ ఉంటాయన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుందో తెలియక మనము అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాం కదా. దాని నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది. చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మంగళవారం పూట సాయంత్రం 6 గంటల సమయంలో ఒక కొబ్బరికాయని తీసుకొని కుంకుమతో చక్కగా స్వస్తిక్ గుర్తు వేసి ఆ తర్వాత ఆ కొబ్బరికాయని ఏంటంటే కనుక 11 సార్లు తల చుట్టూ తిప్పి ఇంటి బయట పగలగొడితే చాలండి, మీ సుడి తిరిగిపోతుంది, మీకుండే నరకన్ను పోతుంది. స్వస్తిక్ గుర్తు అంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం. స్వస్తిక్ గుర్తు చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేస్తే అది పరిహార పరంగా అది బెస్ట్గా పనిచేస్తుందని అర్థం అనమాట. అలా వేసిన ఈ కొబ్బరికాయని ఏంటంటే కనుక 11 సార్లు తల చుట్టూ తిప్పుతాం కాబట్టి మన మీద ఏదైనా నెగిటివిటీ ఉన్నా, లేదంటే మనం చెప్పాం కదా ఈ నరకన్ను, నరదిష్టి, చెడు దిష్టి ఇదంతా కూడా మన మీద ఉంటూ ఉంటుంది కదండి. చాలామంది మన మీద ఏడుస్తూ ఉంటారు, మన ముందు బాగా నటిస్తారు కానీ మన వెనక చేసేవన్నీ చేస్తూ ఉంటారు. మనం బాగుపడకూడదని కుళ్ళుకుంటారు, కుతంత్రాలు జరుపుతూ ఉంటారు, ఏదేదో ప్రయోగాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అదంతా కూడా పోవాలంటే ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి. అయితే ఇలా చేసేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ పగలగొట్టండి. ఇంకా పగలగొట్టి ఏంటంటే కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి, సరిపోతుంది. మీకేంటంటే మెల్లిమెల్లిగా దిష్టి పోతుంది. ఇది ప్రతి మంగళవారం చేసుకోండి, కానీ సాయంత్రం సంధ్యా సమయంలో మాత్రమే చెయ్యండి. ఎప్పుడు పడితే అప్పుడైతే చెయ్యకూడదు, పెద్దగా ఫలితం అయితే రాదు, ఇది గుర్తు పెట్టుకోండి. అంటే సాయంత్రం మంగళవారం రోజు ఏంటంటే కనుక అతీత శక్తులు భూమిపైన సంచరిస్తూ ఉంటాయి. అంటే ఇది చాలా మందికి తెలియదు కాబట్టి భూమిపైన అతీత శక్తులు తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనకి ఏంటంటే మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఈ శక్తివంతమైన సమయం ఉంటుంది కదా, ఈ 6 గంటల సమయం చాలా వరకు కూడా అండి పవర్ని ఎక్కువగా కలిగి ఉంటుందండి. చాలా మందికి తెలియదు. అంటే ప్రతిదినం 6 గంటల సమయం, 6:30 దాటిపోయిన సమయం, కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా, అలాంటి సమయాలు ఏంటంటే కనుక ఈ దిష్టి దోషాలు తీసేసుకోవటానికి చాలా అంటే శక్తివంతమైన సమయం, టైం అని చెప్పొచ్చు. అలాంటి టైంలలో ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు ఆచరించుకుంటే 99% రిజల్ట్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. మిగతా సమయాలలో రాదా అంటే అంత ఎక్కువగా అయితే రాదు. ఇది శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి ఈ విధంగానే ఫాలో అయిపోండి. ఇంకా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి.